ಶ್ರೀ ಚೌಡೇಶ್ವರಿ ದೇವಾಲಯದ ಸಂಬಂಧ ಜಮೀನು ಅಳತೆ ಮಾಡಿದ ಅಧಿಕಾರಿಗಳು. ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕು ಅಂಬಾಜಿದುರ್ಗ ಹೋಬಳಿ ಕೆಂಚಾರ್ಲಹಳ್ಳಿ ಗ್ರಾಮದ ಸರ್ವೆ ನಂಬರ್ 145ರಲ್ಲಿನ 2ರಿಂದ 14ರ ಜಮೀನು ರಾಮಚಂದ್ರಪ್ಪ ಬಿನ್ ವೆಂಕಟರಾಯಪ್ಪ, ನಾರಾಯಣಸ್ವಾಮಿ ಬಿನ್ ವೆಂಕಟರಾಯಪ್ಪ ಮತ್ತು ಶ್ರೀನಿವಾಸ ಬಿನ್ ವೆಂಕಟರಾಯಪ್ಪ ರವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಜಂಟಿ ಇದ್ದು, ಸದರಿ ಜಮೀನಿನ ಪಕ್ಕದಲ್ಲಿ ಮುಜರಾಯಿ ಇಲಾಖೆಗೆ ಸೇರಿದ ಶ್ರೀ ಚೌಡೇಶ್ವರಿ ದೇವಾಲಯ ಇದ್ದು, ಸದರಿ ದೇವಾಲಯಕ್ಕೆ ಸರ್ವೆ ನಂಬರ್ 145ರ ಜಮೀನಿನಲ್ಲಿ ದಾರಿಗೆ ತೊಂದರೆ ಮಾಡಿ ದೇವಾಲಯಕ್ಕೆ ದಾರಿ ಇಲ್ಲದಂತೆ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ಗ್ರಾಮಸ್ಥರು ದೂರು ನೀಡಿರುವ ವಿಚಾರವಾಗಿ ಗ್ರಾಮಸ್ಥರು ಮತ್ತು ಮೇಲ್ಕಂಡ ಜಮೀನಿನ ಮಾಲೀಕರಾದ ಶ್ರೀನಿವಾಸ ಬಿನ್ ವೆಂಕಟರಾಯಪ್ಪ ರವರು ಗಲಾಟೆಗಳನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಕಾನೂನು ಸುವ್ಯವಸ್ಥೆ ಹದಗೆಡುವ ಸಂಭವ ಇರುವುದರಿಂದ ಕೆಂಚಾರ್ಲಹಳ್ಳಿ ಗ್ರಾಮದ ಸರ್ವೆ ನಂಬರ್ 145ರಲ್ಲಿನ ಜಮೀನನ್ನು ಗುರುತಿಸಿಕೊಟ್ಟು ಹದ್ದುಬಸ್ತ್ ಮಾಡಿಕೊಟ್ಟು ಸ್ಥಳದಲ್ಲಿ ಕಾನೂನು ಸುವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಕಾಪಾಡಲು ತಾಲೂಕು ದಂಡಾಧಿಕಾರಿಗಳಾದ ಸುದರ್ಶನ್ ಯಾದವ್ ರವರು ಆದೇಶ ಹೊರಡಿಸಿದ್ದರು. ಅದರಂತೆ ಇಂದು ಕಂದಾಯ ಇಲಾಖೆಯ ಆರ್.ಐ. ನರಸಿಂಹಮೂರ್ತಿ, ಗ್ರಾಮ ಆಡಳಿತ ಅಧಿಕಾರಿ ಪ್ರಭು, ಭೂಮಾಪನ ಇಲಾಖೆಯ ಸರ್ವೇಯರ್ ಖಾದರ್ ಸಾಬ್ ರವರು ಕೆಂಚಾರ್ಲಹಳ್ಳಿ ಪೊಲೀಸರ ಸೂಕ್ತ ಬಂದೋಬಸ್ತ್ ಪಡೆದುಕೊಂಡು ಸರ್ವೆ ಕಾರ್ಯ ನಡೆಸಿ ಮುಂದಿನ ಕ್ರಮಕ್ಕಾಗಿ ಅದರ ವರದಿಯನ್ನು ತಾಲೂಕು ದಂಡಾಧಿಕಾರಿಗಳಿಗೆ ರವಾನಿಸಿದರು. వచ్చిన సమస్య ఎవడంటే ఇల్లు పెట్టి దాని గురించి హెడ్మాస్టర్ పనిచేసి హెడ్మాస్టర్ పనిచేసి నేను సార్ కూర్చో కానీ స్ట్రీట్ బయట కూడా రాకపోతుంది. హెడ్మాస్టర్ ముఖాంతరం చెప్పాను ఈ రకం చేస్తాను దాని గురించి అడగండి. అంతవరకు మాకి ఇది చేర్పడే విషయం సరే పంచాయతీ కలిస్తే మామూలుగా నేను చెప్పిన పంచాయతీ పక్క పెట్టారు. నేను చెప్పిన పంచాయతీ పక్కకు పెట్టారు. ఏం మాట్లాడారు అది ఆయన కప్పుకుంది. గవర్నమెంట్ ఆయన కప్పించింది, ఆయన హక్కు ప్రకారం ఆయన చేసుకుంటాడు. అది అడిగాక నీకేం సంబంధము అనే సబ్జెక్ట్ ఇచ్చి ఎట్లనే వచ్చాకో ఎవరిచ్చిరాకో స్థలం మాదే, భూమి నాదే. 2 నిమిషాలు భూమి మాదే, స్థలం మాదే. వాళ్ళకి అక్కడనే కావచ్చు ఎవరిచ్చిరే ముజిరే ఇది తక్షణమే వచ్చి ఆఫీస్లో అర్జీ ఇచ్చి డాక్టర్ ఎవరి డేట్లో చేర్పడి చెప్పినారో తీయడం చూడండి. అది అక్కడ చేర్పడి చెప్పింది ಬೇರೆ ಏಮನ್ನ ಅಕ್ರಮ ಶೆಡ್ಡಿಗೆ చేయండి పీకే చేయండి అర్థమైనా. ఇది దేవస్థానం, ఇది దేవస్థానంకి మనము ఏం ఇది చేయకాయలు తొందర చేయకాయలు కూడా ముట్టకాయలు. ఇప్పుడు నీది సమస్య ఏమి, నీకు ఏం కావాలా, నీ ప్రాబ్లం ఏమి అర్థం కాదు. నీ ప్రాబ్లం ఏం చెప్పకూడదు. వాళ్ళు వాళ్ళు పూర్వకాలంగా వాళ్ళు వంశస్థులు చేస్తారు. ఇప్పుడు ఆవిడ మీరు మీ వంశస్థులు చేయండి చేస్తా ఉన్నాము. వాళ్ళు మొన్న మేము చేర్పాటు చేపించుకొని మేము గంటల్లో ఇస్తున్నామని చెప్పి దాంట్లో చేర్పాటు చెప్పి చెప్తా ఉన్నారు. కాలం ఇంకా మేము చేస్తున్నాం. స్థలంలో కట్టుకోండి మా పెద్దవసమే, కట్టుకోండి మా పెద్దవసమే. వాళ్ళు గ్రామ సేవకులు వాళ్ళ అప్పగారు చేస్తూ ఉంటారు. కాలం ఇంకా వాళ్ళ గ్రామ సేవకులు వాళ్ళ అప్పు చేస్తూ ఉంటారు. వాళ్ళ అబ్బాయిని వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ ముందు చెప్పేదానికి వాళ్ళని వాళ్ళ కొడుకు చేస్తారు, అదే జగకు వస్తారు. ఇట్లా ఈ దేవస్థానం పూజ అంటే వాళ్ళు వంశస్థులు చేస్తూ ఉన్నారు మొదటి. ఇంకా అట్లా వాళ్ళు క్లెయిమ్ చేసుకుని ఉన్నారు, వాళ్ళు దేవస్థానం కట్టించుకుని ఉన్నారు. వంశస్థులు అంటే చెప్పేదానికి వాళ్ళు అర్జీ చేసుకుని గవర్నమెంట్ లెవెల్లో పారాడుకొని దాన్ని ముద్రా ఇలాఖకి చేర్పించుకుని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా రెడీ చేసి నేను పూజ చేయాలని వాళ్ళు కాదు. అది న్యాయం వస్తారా? ఊరోళ్ళు 18 సంబంధం అదే మేము మొదలు చేస్తాం. ఊరోళ్ళు మా పెద్దలు కట్టుకోండి. ఊరోళ్ళు చెప్పేదానికి ఊరోళ్ళు కట్టినదానికి ఏమైనా తక్కువ ఉందా? రాంగ్ మాట మాట్లాడితే మేము మాట్లాడతాము. ఊరోళ్ళ రైటింగ్ లో ఉందా? ఊరోళ్ళ కట్టినదానికి ఏమైనా రైటింగ్ లో ఉందా? సార్ మీరు రాంగ్ మాట్లాడితే మేము రాంగే మాట్లాడతాము. ఊరోళ్ళ కట్టినదానికి ఏమైనా రైటింగ్ లో ఉందా? రైటింగ్ లో ఉందా? ఊరోళ్ళు కట్టినదానికి ఏం సార్ ఇస్తారా? కాలం ఆ సమయం ಚೌಡೇಶ್ವರಂ ದೇವಸ್ಥಾನ ಕಂಚಾರಳ್ಳಿ
ಇದು ನಾವು ನಮ್ಮ ಮುತ್ತಾತ ಕಾಲದಿಂದ ಇಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡಿಕೊಂಡು ಬರ್ತಾಯಿದ್ದೀವಿ ನಾವು. ಈಗ ನಾವು ಎಲ್ಲ ಪೂಜೆ ಮಾಡ್ಕೊಂಡು ಆವಾಗ ದೇವಸ್ಥಾನ ಎಲ್ಲ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಎಲ್ಲ ಮಾಡಿ ದೇವ್ರನ್ನ ಭಿನ್ನ ಆಗಿತ್ತು, ಅದೆಲ್ಲ ದೇವ್ರನ್ನ ಚೇಂಜ್ ಮಾಡಿದ್ವಿ, ಎಲ್ಲ ಆಯಿತು. ಅದಾದಮೇಲೆ ಎಲ್ಲ ಅವರು ಚೆನ್ನಾಗಿದ್ರು ನಮ್ಮ ಜೊತೆ. ನಾವು ದೇವಸ್ಥಾನ ಅಕ್ಕಿ ಅವ್ರಿಗೊಂದು ಕೊಡಬೇಕು ಅಂದಿದ್ದ ಕಾರಣಕ್ಕಿಂತ ಶುಲ್ಕ ಕಾರಣದಿಂದ ಅವರು ನಮಗೆ ಇವಾಗ ತೊಂದರೆ ಕೊಡ್ತಾಯಿದ್ದಾರೆ, ಪೂಜೆ ಮಾಡೋಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಡ್ತಾರೆ ನಮಗೆ. ಅದರಿಂದ ನಾವು ಸರ್ವೆ ಹಾಕಿದ್ವಿ. ಈ ಸರ್ವೆ ಅವ್ರು ಬಂದಿದ್ದರು, ಎಲ್ಲ ಆಗಿದೆ, ಮಾಜರಾಗಿದೆ. ಮುಂದಿನ ಕ್ರಮ ಕೈಗೊಂಡು ನೋಡಬೇಕಾಗಿದೆ ಏನಾಗುತ್ತೆ ಅಂತ. కంచార్లపల్లె, నా పేరు కేవీ శ్రీనివాసప్ప అంట. మాది జమీన్ వచ్చేసి 145 సర్వే నెంబరు. ఆ జమీన్లో మా పెద్దవాళ్ళు కాలంలో ఇంకా పూర్వకాలంలో ఇంకా దేవస్థానం కట్టుకొని పూజ చేసుకుంటామంటే మధ్యలో ఈ ఊళ్ళో పాత గుడి అయింది, చిన్నగా నుంచి కట్టిస్తామని చెప్పేసి ఊళ్ళ ముఖాంతరంగా చాలా జనము 100 రూపాయలని కాబట్టి 500 కాబట్టి వాళ్ళకి వేలు కొద్ది చేసి చిన్నగా ఒక గుడి కట్టించింది, పూజలు చేసుకుంటామంటే మాకు తెలియకుండా మాకే మోసం చేసి గవర్నమెంట్కి మోసం చేసి మధ్యరంగంలో 11 సుమారు 11 ఏళ్ళు వేరే వాళ్ళు జనరల్ చౌడప్ప వాళ్ళు పై విజయ్ చేపడి సంబంధం ఇంతవరకు మాకు తెలియదు. మనం తెలిసి అడిగిన దానికి రెండో విషయం వచ్చి మేము మాకు దేవస్థానంలోకి పూజకి రాణిస్తూ ఉన్నారు. వాకిలు మూసుకొని రాకూడుతుంటారు, గులాట్ చేస్తారు. దానికోసం మేము సాహెబులకు పోయి విత్డ్రా చేసుకొని అర్జీలు ఇస్తే ఆ అర్జీలకి మాకు సుమారు 11 నెలలు అవుతా ఉంది. ఈ పద్ధతి కూడాను మాకు డిపార్ట్మెంట్ ఇంకా ಯಾವುದೇ అవకాశం కల్పించినారు. డీసీ సాహెబులకు కూడా అర్జీ ఇచ్చినాము, అయినా కూడా ఇప్పటికీ మాకేమీ కలిపేలేదు. ఒక్కొక్క రీతిగా దినాలు కలుపుతూ ఉండాలి, కానీ మాకు ಯಾವುದೇ కానీ దేవుని కార్యం చేసుకునేకే మేము పూజ చేసుకునేకే మాకు అవకాశం ఇస్తూ ఉన్నారు. అయినా కూడా మేము కడపమాని పూజ చేసుకొని కాలక్షేపం చేసుకుంటూ ఉన్నాము. మాకు వాళ్ళ జనరల్, మేము ఎస్సీలు, మాది వచ్చి ఆది రావడ. మా జమీన్ వచ్చేసి 140 సర్వే నెంబర్, 5 ఎకరాల 14 కుంటలు మా జమీన్ ఉండేది. ఆ స్థానంలో ఉండే భూమి దాకా వచ్చేసి మా పైన దౌర్జన్యం చేసి మాతోనే దేవస్థానంలోకి రాలేకుండా ఎలికి పెట్టి ఇప్పుడు వాళ్ళకే ఇది కావాలని చెప్పేసి ఊర్లో కొంత జనం కూడా వాళ్ళకే ఒత్తాసు పలుకొని మాకి చాలా హింసిస్తూ ఉంటాం. ముజిరాయికి అదే మధ్యకాలంలో సుమారు 11 ఏళ్ళ పొద్దు చేర్పడి చేయించింది. అది వాళ్ళు చేయించుకోవడం మాకు తెలియదు. అది అడిగిన దానికి ఇప్పుడు వాళ్ళు మా పైన దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళు దౌర్జన్యం చేసి మొత్తం దేవస్థానంలోకి పోనీయకుండా 11 నెలలు ఇంకా దేవస్థానం పాకలు వేసుకోవాలని తహసీల్దార్ సాహెబులకి సుమారు సరే నెలకి 10 సార్లు తిరిగినా కూడా సాహెబులు మాట్లాడతాం పోవాయా, చేస్తాం పోవాయా అంటారే, కానీ మాకేమీ కానీ సౌలభ్యం చేయలేదు, దేవునికి పూజ చేసుకునే అవకాశం కలిపేలేదు. అందుకోసమే మళ్ళీ డీసీ సాహెబులకు కూడా పై మనవి చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇంకా ఏమీ మాకు సాహెబులకు కూడా 3 సార్లు పోయి మనవి చేసుకుంటారు. దేవుని పూజ చేసుకునే మాకు అవకాశం కలిపేవారు. మీరు ఎస్సీలో మీరు గుడిలోకి రాకూడదు ఉంటారు. మా స్థానము భూమి మాదే, దేవుని గుడి మాదే. మా పెద్దవాళ్ళ కాలంలో ఇంకా చేస్తూ ఉండే పూజలకి ఈ పొద్దు మేము ఎస్సీలంట గుడిలోకి పోకూడదంట, మొత్తం ఎడగా పెట్టుకోవాలంట, మేము అవతలే ఉండాలంట. దానికి ఊర్లలో కూడా కొంత జనము వాళ్ళకి ఒత్తాసు పలుకొని తహసీల్దార్ సాహెబుల్ని వాళ్ళతో వెళ్తా అంతా మెయింటెనెన్స్ చేసుకుని మాకేమీ సౌలభ్యం చేయనీయకుండా దీన్ని తడేస్తూ ఉన్నారు. మాకు సుమారు 11 నెలలు అవుతా ఉంది. ఈ పద్ధతి కూడాను మాకు ಯಾವುದೇ సౌలభ్యం లేదు, మాహితి ఇవ్వలేదు. అదే మాకే స్థానంలో ఉండేది మాదే, మేము దేవునికి పూజ చేసుకోవాలా, మేము పూజ చేసుకున్నట్టు మాకు అవకాశం ఇస్తూ ఉన్నారు, మాకే అనుకూలం చేసేయండి.